హరీష్ రావును కేటీఆర్ కలవటంలో ప్రాధాన్యత ఏంటి? 2 గంటల పాటు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? కవిత వ్యవహార శైలి గురించి చర్చ జరిగిందా లేక ఇతరేతర చర్చలు ఏమైనా జరిగాయా? ఈ భేటీతో హరీష్ రావుతో కేటీఆర్ కాంప్రమైజ్ అయినట్లేనా లేక ఇద్దరు కలిసి వేరే ప్లానింగ్ ఏమైనా చేస్తున్నారా? గులాబీ శ్రేణిలో ఇదే అంశంపై ఇప్పుడు చర్చ కొనసాగుతోంది. బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. కేసీఆర్ వారసులుగా ప్రమోషన్ కోసం కేటీఆర్తో పాటుగా హరీష్ రావు, కవిత పోటీ పడుతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కవిత ఒక అడుగు ముందుకేసి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తనపై కుట్ర జరుగుతుందని, సరి అయిన సమయంలో అది బయట పెడతారంటూ ఇటీవల ఆమె గట్టి అల్టిమేటం ఇచ్చారు. ఆ కుట్రదారులు ఎవరూ చెప్పకపోయినా బీఆర్ఎస్ పెద్దలు ఆమె టార్గెట్ చేశారన్న చర్చ జరుగుతోంది. ఈ తరంలో కవిత వ్యవహార శైలిపై తెలంగాణ భవన్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కవిత తన సొంత దారి చూసుకునే పనిలో ఉన్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక తాడో పేడో తేల్చుకునే దిశగా ఆమె కౌంటర్లు వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు లేదా మహిళా విభాగం బాధ్యతలు తనకు ఇవ్వాలనే ఆమె పట్టుబడుతున్నట్లు సమాచారం. అందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నప్పటికీ కేటీఆర్ నుంచి సానుకూలత లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఆమెకు కీలక పోస్టు ఇస్తే పార్టీలో మరొక పవర్ సెంటర్గా కవిత ఎదుగుతారన్న భయం కేటీఆర్ను వెంటాడుతోందట. అందుకే హరీష్ రావు మద్దతుతో కవితకు బ్రేకులు వేసేందుకు యువనేత పావులు కదుపుతున్నారన్న గుసగుసలు బీఆర్ఎస్లో వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో హరీష్ రావుతో కేటీఆర్ మంతనాలు జరపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా కేటీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లారు. కవిత అమెరికా పర్యటన నేపథ్యంలో సడన్గా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడంపై పెద్ద ఎత్తున అనుమానాలు కలుగుతున్నాయి. హరీష్ను మచ్చుక చేసుకునేందుకే ఆయన అక్కడకు వెళ్లారన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేసీఆర్ బాటే తన బాట అని హరీష్ రావు ఇదివరకే స్పష్టం చేశారు. పెద్ద ఆయన ఆదేశాలే తనకు శిరోధార్యమని చెప్పారు. అంటే పరోక్షంగా కేటీఆర్కు హరీష్ రావు సపోర్ట్ చేసినట్లేని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ వారసత్వం కోసం గట్టి పోటీ నెలకొన్న వేళ హరీష్ రావు కేటీఆర్కు మద్దతుగా మాట్లాడటంతో యువనేత బాగా ఇంప్రెస్ అయిపోయారట. అందుకే తన కృతజ్ఞతను చాటుకునేందుకే హరీష్ రావు ఇంటికి వెళ్ళి చర్చలు జరిపారన్న టాకు వినిపిస్తోంది. హరీష్ రావు కేటీఆర్ మధ్య దాదాపుగా 2 గంటల పాటు చర్చలు జరిగాయి. కవిత వ్యవహార శైలిపైనే ఇద్దరు నేతలు చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ కవిత సొంత దారి చూసుకుంటే పార్టీకి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా అని కూడా చర్చించారట. అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు జరిపినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు పార్టీలో ఉండి కవిత వర్గంతో సన్నిహితంగా ఉండే నాయకుల లిస్టును కూడా తయారు చేశారట. అలాంటి నేతలపై ఒక కన్నేసి ఉంచాలని కూడా కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుకున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనిది కేటీఆర్, హరీష్ రావు సుదీర్ఘ మంత్రాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఏదో జరగబోతుందన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. గులాబీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయని చెప్పడానికి ఈ భేటీనే కారణమన్న చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు హరీష్ రావు పూర్తిగా కేటీఆర్ లైన్లోకి వచ్చారన్న వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. కేటీఆర్, హరీష్ రావు కలిసి కవితకు ఎలా బ్రేకులు వేస్తారన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి కవిత అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆమె తిరిగి వచ్చేలోపే బీఆర్ఎస్లో కీలక పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయట. ఈలోపే కవిత వర్గంగా ముద్రపడ్డ కొందరు నేతలతో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడి తన క్యాంపులోకి తీసుకొచ్చే ప్లానింగ్లో ఉన్నారట. ఆ దిశగా కవితతో సన్నిహితంగా ఉండే 2-3 కీలక నాయకులతో ఇదివరకే సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం. మరి ఈ పరిణామాలతో కవిత ఊరుకుంటారా, తన వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారా, లేక అమెరికా పర్యటన తర్వాత ఏదో ఒకటి తేల్చుకునేందుకే సిద్ధపడతారా అన్నది చూడాలి మరి.